అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈనాటి మంచి మాట. సత్యం వైపు నువ్వు ఉండాలనుకుంటే ఒంటరిగా మహావృక్షంలో నిలబడటానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ పడిపోవాల్సి వస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలాగా పడిపోవాలి. కరుగుతున్న కాలానికి, జరుగుతున్న సమయానికి, అంతరించే వయసుకి మిగిలిపోయే జ్ఞాపకమే మంచితనం. అదే మనకు ఆభరణం. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థం అవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నాలో దైవత్వం ఉండాలని కోరుకోవాలి తప్ప నేనే దేవుణ్ణి అనే గర్వం రానివ్వకుండా వ్యవహరించగలిగితే ఈ వ్రత ఫలితం దక్కుతుంది. నిజానికి ఈ పై సూత్రాలు పాటిస్తే ఏ వ్రతం చేయనక్కర్లేదు. సమస్త జీవులలో పరమాత్మను సందర్శించిన నాడు నీలో పరమాత్మ అంతర్లీనమై ఉన్నాడని భావం ఆ స్థితికి రావడానికి కృషి చేయాలి. అందుకే మన వైష్ణవ సాంప్రదాయంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ దాసోహం చెప్పుకోవాలి. జై గోవింద.